హాయ్ అండి, వెల్కమ్ టు విజయ్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఓకే, మరి ఈరోజు మన వీడియో వచ్చేసి పొంగలి. అది ఎలా తయారు చేయాలనేది అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ముందు ఒక చిన్న గ్లాస్ తీసుకోండి. నేనైతే చిన్న గ్లాస్ తీసుకున్నాను, ఎందుకంటే మేము ఇద్దరమే కాబట్టి సరిపోతుంది. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకోండి. ఏది తీసుకున్నా కానీ ఒకదానికి ఒకటి ఫుల్గా రైస్ వేస్తే దానికి హాఫ్ పెసరపప్పు వేయాలి. నేను తీసుకున్నది గ్రీన్ గ్రామ్ పచ్చ పెసర్లు తీసుకున్నాను. ఒక గ్లాసు బియ్యం, సగం గ్లాసు పప్పు. ఇది మనం బాగా శుభ్రం చేసేసుకుని దానికి ఎంత వాటర్ కావాలనేది వేసేసుకుందాం. ఒక గ్లాసుకి 3 గ్లాసులు వాటర్ వేయాలి. మీకు ఇంకా మెత్తగా కావాలి అనుకుంటే 4 అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనైతే ఒక గ్లాసుకి 3 గ్లాసులే వేస్తున్నా. రైస్ ఒక గ్లాస్ తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసులు నీళ్ళు, పప్పు హాఫ్ గ్లాస్ తీసుకున్నాం కాబట్టి 3 హాఫ్లు అంటే 1.5, మొత్తం 4.5 వాటర్ పడుతుంది. దీన్ని మనం ఒక 1/2 అవర్ నానబెట్టేద్దాం. బాగా నానాలి. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసుకున్నాం కదా, ఇందులో నెయ్యి వేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది. నెయ్యి లేకపోతే కనుక ఆయిల్ వేయండి. నేనైతే ఆయిలే వేసాను, 3 టేబుల్ స్పూన్. ఇంకా పచ్చిమిర్చి ఒక 5-6 వేయండి, కారాన్ని బట్టి. నెక్స్ట్ జీలకర్ర, అదొక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. నెక్స్ట్ తరిగిన అల్లం ఒక 1/2 టీ స్పూన్. ఇది ఫ్లేవర్ బాగుంటుందండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోండి. బ్లాక్ పెప్పర్, మిరియాలు మాత్రం ఒక 1 టీ స్పూన్ వేసుకోండి. క్రష్ చేసి వేసుకోండి, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు బాగా వేయించేసుకుందాం. పొంగల్ అంటేనే మిరియాలు మెయిన్. దాని తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేయండి. చూసారు కదా, బాగా అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కదా, ఆ నానబెట్టుకున్న బియ్యం పప్పుని ఇందులో వేసేసుకుందాం. వేసేసి బాగా కలిపి ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి వాటర్ని కొంచెం టేస్ట్ చేసి చూడండి. సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ వేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేద్దాం. కొత్తిమీర కూడా వేసిన తర్వాత బాగా కలిపి ఇప్పుడు విజిల్ వచ్చేంత వరకు మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత అది మొత్తం విజిల్ పోయేదాకా ఉంచండి, వెంటనే తీయద్దు. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చినాయి, కూల్ కూడా అయ్యింది కొంచెం. ఇప్పుడు చూద్దాం, రెడీ అయిపోయింది మనకి. చూసారు కదా, ఈ రకంగా వస్తుంది. మీకు ఇంకా మెత్తగా కావాలనుకుంటే ఇంకొక గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా వేసుకున్నా నో ప్రాబ్లం, కానీ ఇలానే చాలా బాగుంటుంది. మరి మెత్తగా ఉన్న తినలేరు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీ పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. ఎప్పుడు చేసుకునే మామూలు టిఫిన్లే కాకుండా ఇలా అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా చేయండి. ముఖ్యంగా ఇది రాయలసీమ స్పెషల్ అని చెప్పొచ్చు, పక్కా రాయలసీమ స్టైల్ అండి ఇది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి వదిలేకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అలానే ఎలా ఉందనేది ట్రై చేసి కామెంట్ కూడా చేసి చెప్పండి. ఓకే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్, కీప్ స్మైలింగ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.